హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ డబల్ కా మీఠా. డబల్ కా మీఠా అంటేనే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. చూడండి, దానికోసమని నేను రస్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనం టీలో తింటూ ఉంటాం, అవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నాను, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు వీటిని చాకు తీసుకొని మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకొని తుంచుకోవాలి. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇలా తుంచితే షేప్ లేకుండా విరిగిపోతుంటాయి, కాబట్టి లైట్గా ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. అలా ఘాటు పెట్టేసుకొని తుంచుకోవాలి. కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూడండి, ఇలా నిదానంగా చూడండి. ఫైనల్గా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మరీ ఎక్కువగా వేడి కాకూడదు, ఎందుకు అంటే వేయగానే మాడిపోతాయి. కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అనేది. ఫ్లేమ్ అనేది టోటల్గా కంప్లీట్గా తగ్గించుకొని కొంచెం లైట్గా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదు. కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్లోకి రావాలి. ఇలా వచ్చిన వాటిని చూడండి ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు షుగర్ వేసేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసేసుకున్నాను. షుగర్ సిరప్ అనేది ఇలా తీగ పాకం రావడం అనేది అవసరం లేదు. కొంచెం లైట్గా థిక్గా అయిపోతే సరిపోద్ది. చూడండి, ఆల్మోస్ట్ అది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రస్క్ ముక్కలని ఈ సిరప్లో వేసేసుకొని వాటిపై నుండి ముందుగానే నేను పాలని మరిగించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ పాలని ఇలా పైనుండి వేసేసుకోవాలి. ఇలా పాలు వేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకొని ఇలా పైనుండి వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 15-20 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే తినాలనిపించే వాళ్ళు ఒక 2-3 మినిట్స్ స్టవ్ పైన కొంచెం ఉడికించుకుంటే సరిపోద్ది. నాకైతే ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలా చేసేసుకున్నాను. కొంచెం అలా గుజ్జు గుజ్జులాగా అయిపోద్ది కాబట్టి పెద్దగా నచ్చదు. సో అందుకనేసి నేను ఇలానే చేసుకుంటాను. సో ఫైనల్గా డబల్ కా మీఠా అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో కమ్మగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.